అన్న నమస్తేనే. నా పేరు ఏం చేస్తుంటావే? నేను బిజినెస్ చేస్తాను, ప్లాట్ల బిజినెస్. రియల్ ఎస్టేట్ వ్యాపారమా? నడుస్తుందా బాగానే దందా? ఏం లేదన్న. అంటే కాంగ్రెస్ వచ్చింది కాబట్టి డౌన్ అయిందా? కాంగ్రెస్ వచ్చిందని కొంచెం కేసీఆర్ బిజినెస్ను అంతా వాళ్ళే అమ్ముకున్నాడు, వాళ్ళనే వాళ్ళ మనసులను పెట్టి ప్లాట్లు కొని రియల్ ఎస్టేట్ను వాళ్ళ బోకర్లను పెట్టి వాళ్ళతోటి డెవలప్ చేసి పెట్టిపోయిండు. గుట్ట కానీ యాదగిరి గుట్ట, రాగిరు ఇక్కడ అంతా. కానీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే రియల్ ఎస్టేట్ బాగానే నడుస్తుండే కదా? నడుస్తుండే కదా. ఎలక్షన్ సీజన్ కాబట్టి కాస్త డౌనే ఉంటుంది. ఇక మొత్తమే డౌన్ అయింది ఎలక్షన్. కాంగ్రెస్ వచ్చింది కథం. వాళ్ళకి 100 రోజులల్లో కథమైందానే. 100 రోజులు అంటే ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు ఇంట్లో కూర్చురు కాబట్టి వాళ్ళకే సరిపోతట్లేదు. ఇక ఆకలి మీద ఉన్నారు. ఆకలి మీద ఉండరా, లేకపోతే వాళ్ళే బిజినెస్ చేసుకొని బతారా? ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఉండరు కదా, బ్రదర్స్ అన్నదమ్ములు. వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ముగ్గురు పోటీ చేస్తారు ఎంపీ ఇక్కడ నుంచి, భువనగిరి నుంచి. చామల కిరణ్, బూర నర్సయ్య, క్యామ మల్లేషు. ఎవరు తెలుసా నీకు ముగ్గురిట్లల్లా? నాకైతే నేను పుట్టింది భువనగిరి. నేను 42 సంవత్సరాలు ఉన్నా. ఇంతవరకు దాకా ఆ కాంగ్రెస్ వ్యక్తి ఎవరో తెలియదు నాకు. చామల కిరణ్ తెలియదా? నాకు అస్సలే తెలియదు. ఈ మల్లేష్ అనే వ్యక్తి కూడా నాకు వాస్తవానికి మేము భువనగిరిలో పుట్టినాం, భువనగిరిలో పెరిగినాము. మాకు ఇట్లా మేము కూడా జనాలలో తిరుగుతుంటాం అప్పుడప్పుడు ఎక్కడన్నా. ఒక్కసారి కూడా కనవాలే మాకు. ఇవరకు బుర్ర నర్సయ్య గారు టీఆర్ఎస్లో ఎంపీగా చేసిండు. ఆ కేంద్ర విద్యాలయం తెచ్చిండు ఇక్కడ. మన ప్రకాష్ జగదేకర్ అని కేంద్ర మినిస్టర్ ఉండే, ఆయనతోటి తీసుకొచ్చి ఆయన టీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు ఇక్కడ మాధవరెడ్డి కాలేజీలో అప్పుడు ఓపెన్ చేయించిండు ఆయన. అప్పుడు ఎంపీ గారు ఉన్నప్పుడు మాకు ఇక్కడనే, మన ఇల్లు కూడా ఇక్కడనే, అక్కడ పక్కకు ఆయన ఓపెన్ చేయించిండు. మళ్ళీ కేంద్ర విద్యాలయం ఒకటి, ఎయిమ్స్ హాస్పిటల్ ఒకటి, ఈ 2 పనులు చేసిండు. మంచి పనులు చేసిండు కాబట్టి ఆయన బీజేపీలో ఉన్నా ఆయన బీజేపీలోకి వచ్చిండు. ఆయన మాకు తెలుసు కాబట్టి, ఆయన ఇవరకు ఎంపీగా చేసిండు కాబట్టి ఆయన ఒక్కడు తెలుసు. కానీ వీళ్ళిద్దరు అయితే అసలు నాకు ఎవ్వరికి తెలియదు అన్న వాస్తవానికి. కానీ ఎక్కువ ఇక్కడ భువనగిరి వాళ్ళు మొత్తం రెడ్లకే ఓట్లేస్తారు కదా, బీసీలు ఎస్సీలు అందరు కలిసి వాళ్ళకే ఓట్లేస్తారు కదా. అది భ్రమ అన్న, అది పైసలమైంది. రాజగోపాల్ రెడ్డి ఆడ ఓడిపోతే ఇక్కడ గెలిపించారు. 2009 అనుకుంటే ఎంపీగా గెలిచిండు. అలానే నల్గొండలో ఓడిపోతే మళ్ళీ ఇక్కడ గెలిపించారు. మన అనిల్ కుమార్ రెడ్డి గెలిపించారు. అంతమందికి ఉమా మాధవరెడ్డి గెలిపించారు. ఎప్పుడు వీళ్ళకేనా? పైల శేఖర్ రెడ్డి, అందరు రెడ్డిలో ఎవరు అని చరిత్ర తీసుకుంటే. ఇప్పుడు భువనగిరి పట్టణంలో బీసీలు ఫస్ట్ స్థానంలో ఉంటారు, ఎస్సీలు సెకండ్ స్థానంలో ఉంటారు. కృష్ణమాదిగ గారు కూడా మాట్లాడుతుండే ఎస్సీలు కూడా ఏకంగా అండి, బీసీలు ఏకంగా అండి, ఎస్సీలు ఏకంగా అండి. ఆయన వర్గీకరణ మనం నరేంద్ర మోడీ గారు వర్గీకరణ ఇస్తా అని చెప్పిండు. అట్లాంటి మేధావే, కృష్ణమాదిగ మేధావే, మేము కూడా ఎస్సీలమే. అలాంటి వాళ్ళను కూడా బీజేపీకి వేయమని చెప్తారు. రాజ్యాంగాన్ని మారుస్తారు బీజేపీ వస్తే, మతతత్వ పార్టీ అని ఈ ప్రచారం చేస్తారు వీళ్ళు. వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ. అది తప్పు. ఎప్పుడు కానీ వర్గీకరణ అనే చేసేటోళ్ళను కృష్ణమాదిగ మాకు ఒకటి చెప్పిండు, మేము టీవీలలో చూసినాము. వర్గీకరణ తీసేస్తారు, వర్గీకరణ చేస్తారు, రాజ్యాంగాన్ని రాసేస్తారు బీజేపీ వాళ్ళు అన్నారని. అంటే బీజేపీ వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళను టికెట్లు ఇవ్వలేదని చెప్పిండు టీవీలో లైవ్లో. బీజేపీ వాళ్ళు అది రాజ్యాంగాన్ని తీసేస్తాడు అనే వ్యక్తిని ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ, వాళ్ళకు టికెట్ ఇవ్వలేదు. అది పక్కా చెప్పిండు కృష్ణమాదిగ. మాకు కృష్ణమాదిగ ఇప్పుడు ఇక్కడ బూర నరసయ్య గౌడ్ గెలిచే అవకాశం ఉందా? బీసీలు అందరూ ఏకమయ్యే అవకాశం ఉందా? లేకపోతే వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని అటే పోతారా? లేదన్న, బూర నరసయ్య అనే వ్యక్తి ఆయన మాకు భువనగిరి పట్టణంలో పైసలు కాదు ముఖ్యం, వ్యక్తి ముఖ్యమని ఓట్లేసే. మేము ఇంటింటికి ఒకరింటికి ఓండి చూడండి, మీరు అడుగురి. ఆయన ఇంటింటికి బుర్ర నరసయ్య అనే వ్యక్తి కంపల్సరీ ఇక్కడ ఏకమవుతారు. ఎస్సీలు బీసీలు ఏకమవుతారు కంపల్సరీ. ఇప్పుడు విశ్వకర్మ అని నరేంద్ర మోడీ అది పెట్టిండు. ఇక్కడనే విశ్వకర్మ లోన్లు కూడా ఇచ్చిండు. సుకన్య యోజన అని నరేంద్ర మోడీ పథకాలు ఇచ్చిండు. ఇప్పుడు బయటికి పోతారు ఆడవాళ్ళు, బయటికి పోతానికి కూడా ఆయన పథకాలను చూసి ఓట్లేసే అవకాశం ఉందన్న. బుర్ర నరసయ్యను కంపల్సరీ భువనగిరిలో పార్లమెంట్లో కంపల్సరీ బీసీ నాయకుని ఎన్నుకుంటాం. ఎస్సీ వల్ల మేము బీసీలో ఒకటే ఆయన ఓటేస్తామన్న. ఓకే.